ప్రేసలో చిన్న ప్రార్థన చేసుకొని ఆరంభించుకుందాం. సర్వశక్తినా సర్వాధికారి నిధుల తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి దేవుని వాక్యం ధ్యానించి ఆధిక్యత మాకు దయచేసినందుకు, వాక్యం ధ్యానిస్తుండగా, వాక్య పరిచయం చేస్తుండగా ఇవ్వ నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యం నిమిత్తం మాకు నాటపడాలని వాక్యం నిమిత్తం మా జీవితంలో నూతన క్రియ చేస్తున్నందుకు వివరతల ఫలితం మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. దేవుడు ఇంతవరకు మన పట్ల చూపిన కృపను బట్టి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. సరే, తీసుకున్న అంశము మై గాడ్ ఈజ్ మై రాక్. నా దేవుడు నా శైలము లేదా కొండ అని ఆశ్రయం అని మనం గమనిస్తూ ఉన్నాం. మై గాడ్ ఈజ్ మై రాక్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. సో నాతో పాటు ద్వితీయోపదేశ ఖండం 32వ అధ్యాయం మనం గమనిస్తాం. Deuteronomy chapter 32. మూడవ వచనం గమనిస్తాం. 3-4. For I proclaim the name of the Lord, ascribe greatness to our God. He is the rock. His work is perfect, for all his ways are justice. A God of truth and without injustice, righteousness and upright is he. నేను యెహోవా నామమును ప్రకటించెదను. మన దేవుని మహత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయదుర్గమున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. హల్లెలూయా. మై గాడ్ ఈజ్ మై రాక్. మనం రాక్ అనగానే రాయి కానీ లేదంటే ఒక కొండ, ఒక పెద్ద రాయిగా చూస్తూ ఉంటాం, శైలం అని పిలుస్తూ ఉంటాం కదా. ఇంగ్లీష్లో గమనిస్తే రాక్ వేరే, స్టోన్స్ వేరే. రాక్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, ఒక బండ. రాయేమో చిన్న ఆ బండ నుంచే విరగొట్టిన దాన్ని చిన్న చిన్న రాళ్ళుగా పిలుస్తూ ఉంటాం. మనం గణేట్ రాయలు గమనిస్తాం కదా, ఏం చేస్తాము, పెద్ద కొండ నుంచి చిన్న ముక్కలు వేసి మన గణేట్ రాయలు మనం చూస్తాం. ఫౌండేషన్స్ మనం రెగ్యులర్ వాడుతాం, లేదంటే కంకరని పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ గమనిస్తే మై గాడ్ ఈజ్ మై రాక్. నా దేవుడు నా శైలము, లేదంటే నా బండ, నా కోట, నా ఆశ్రయదుర్గము అని వాక్యం సెలవుస్తుంది. సో ఆ అంశాన్ని ప్రత్యేకంగా గమనిస్తే మూడవ వచనం ఏమంటుంది? గమనిస్తే ఒకసారి, నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహత్యమును కొనియాడెదను. ఏం చేయాలంట? నేను నేను అన్నప్పుడు వ్యక్తిగతంగా మనం మాట్లాడాలి. ఆలోచకర కీర్తనకారుడు కానీ లేదంటే అక్కడ మోషే రాసిన మాటలు కానీ ఇక్కడ గమనిస్తే నేను యెహోవా నామమును ప్రకటించేది. నేనంటే ఎవరండి? నేను ఇండివిజువల్గా నేనేం చేయాలంటే ఫస్ట్ థింగ్ మై గాడ్ ఈజ్ మై రాక్. నా దేవుడు నా ఆశ్రయము, నా దేవుడు నా కొండ, నా దేవుడు నా శైలం. కాబట్టి నేను చేస్తాను, నా దేవుడిని, నా యెహోవా దేవుని నామమున ప్రకటించేదను, మన దేవుని మహత్యములు కొనియాడెదను. చూడండి, ఈ సంవత్సరం దాదాపు 8 నెలలు గడిచినట్టు. దేవుని కృపను బట్టి, కనికరం బట్టి మనం ఇంకా సజీవ లెక్కలు ఉన్నాము కదా. రీసెంట్గా వరదలు వస్తూ వచ్చినాయి. భారతదేశం అనేక ప్రాంతాల్లో వర్షాలు, వరదలు కదా, వాగులు, వంకలు అన్నీ చూస్తూ ఉన్నాం. కొండలు క్షీణిస్తూ ఉన్నాయి కదా, క్లౌడ్ బస్ట్ అంటున్నాం. అనేక మంది ఈ పరిస్థితిలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. మన ప్రాంతాల్లో వర్షం పట్టాయి, కానీ దేవుని కృపను బట్టి, దేవుని కనికరం బట్టి మనం ఇంకా సజీవతలో ఉన్నాము. సో మనం ఏం చేయాలంటే యెహోవా మన దేవుని, నా దేవుని మహత్యమును నేను కొనియాడేది. సో ప్రతిరోజు కూడా మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మనము దేవుని గణపరచాలి. ఎందుకంటే మనము ఇంకా సజీవత ఉంచినాం. ఐ విల్ ప్రొక్లైమ్ అంటున్నాడు. ప్రొక్లైమ్ చూడండి, వ్యక్తిగతంగా మన ఇంట్లో కూర్చొని లేకపోతే మన గదిలో కూర్చొని చెప్పడం కాదు, కానీ మనకు అవకాశం వచ్చినప్పుడు దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని
మనము ప్రకటించాలి. దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని ఎలాంటి కార్యాలు? మహత్యము గల కార్యములు నేను కొనియాడేదను. సో నేను ఎప్పుడైతే దేవుని కనపరుస్తున్నావు, దేవుడు మనల్ని కనపరుస్తాడు. 4వ వచనం గమనిస్తే ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. హల్లెలూయా. మన దేవుని గురించి ఎన్ని రాసినాయండి? చాలాసార్లు మన వాక్యం చదివిస్తే నీ దేవుని పోలి నడుచుకోవడానికి వాక్యం చదివిస్తుంది. సో చదివిన ప్రతి అంశం కూడా వ్యక్తిగతంగా మనం కూడా పాటించాలి. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యములు సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు. సరే ఇంగ్లీష్లో చదువుతాను. హీ ఈజ్ ద రాక్, హిస్ వర్క్ ఈజ్ పర్ఫెక్ట్. ఏమన్నాడు? ఆయన నా శైలము, లేదంటే నా దుర్గము, ఆయన కార్యములు సంపూర్ణము. హిస్ వర్క్ ఈజ్ పర్ఫెక్ట్, ఫర్ ఆల్ హిస్ వేస్ ఆర్ జస్టిస్. ఆయన మార్గములు అన్నీ కూడా ఏంటంటే న్యాయంతో కూడిన మార్గం, అసత్యం అంటూ లేదండి. దేర్ ఇస్ నో ఇంజస్టిస్, బట్ దేర్ ఇస్ జస్టిస్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. సో దేవుడు న్యాయవంతుడు కాబట్టి మనకి న్యాయం చేసే వాడే ఉంటాడు. చాలాసార్లు ఇంట్లో ఎగ్జాంపుల్ ఒక మరణం జరిగింది అనుకోండి, లేదంటే ఏదైనా జరిగింది, నెగిటివ్ జరిగితే ఏమేమి చేస్తాము? నాకే ఎందుకు జరగాలి అంటారు కదా. దేవుడు అన్యాయస్తుడు, నాకు అన్యాయం చేసి పోయినావా అంటాం. చాలాసార్లు ఇలాంటి మాటలు వాడుతుంటాం. కానీ దేవుడు అన్యాయం చేసేవాడు కాదు కదా. న్యాయవంతుడు, హీ ఈస్ అ గాడ్ ఆఫ్ జస్టిస్, న్యాయం కూర్చేవాడు కాబట్టి. అందుకే వాక్యం తెలుస్తుంది, అ గాడ్ ఆఫ్ ట్రూత్ అండ్ వితౌట్ జస్టిస్. సత్యం కలిగిన వాడు అన్యాయం చేయడు కాబట్టి మనం ఈరోజు సత్యులుగా ఉన్నట్లయితే న్యాయం చేస్తాము. మనకన్నా ముందు వారు వెళ్ళిపోయినట్లయితే వాళ్ళ జీవితంలో కూడా న్యాయం చేసిన వాడిగా ఉంచున్నాడు. ఆమేన్. అండ్ రైచియస్నెస్ అండ్ అప్రైట్ ఈజ్ హి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని వాక్యం తెలుస్తున్నారు. ఆమేన్. సో ఆ పోలికలన్నీ కూడా మనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మనం కూడా ప్రత్యేకంగా మనం సత్యంలో నడవాలి, అసత్యాన్ని ప్రకటించాలి, మనం కూడా న్యాయం చేకూర్చాలి. ఇంజస్టిస్ అనేది మనలో ఏమైనా ఉన్నట్లయితే మనం న్యాయం చేసిన వారిగా ఉండాలి. లోకంలో అనేక విషయాలు, అనేక పరిస్థితుల ద్వారా మనము వెళ్ళగొట్టబడుతున్నాము, కొట్టివేయబడుతున్నాము, ప్రక్కన త్రోసివేయబడుతున్నాము క్రైస్తవ విశ్వాసంగా. కానీ నా దేవుడు నాకు అండగా ఉన్నట్లయితే, మై గాడ్ ఈజ్ మై రాక్, నా దేవుడు నా శైలము. అంటే విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడిని. అంటే ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ మీ, హూ కెన్ బి అగైన్స్ట్ మీ? దేవుడు నాకు తోడే అంటే నాకు ఎవరు విరోధి? సో నువ్వు ఒంటరిగా లేవండి. దేవుడిని ఒంటరిగా సృష్టించలేదు. మనం చాలాసార్లు నేను ఒంటరిగా వచ్చిన, ఒంటరిగా వెళ్ళిపోతుంటే దేవుడిని ఒంటరిగా తీసుకొని రాలేదు, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చినాడు. దేవుడు స్వయాన నిన్ను సృష్టించిన సృష్టికర్త, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. నేను అరిచేతిలో చెక్కింగ్ అన్నాడు, నీవు నా కంటి పాప అంటున్నాడు. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే నేను ఒంటరివాణి కాదు. సార్ అనుకుందాం, బహుశా శారీరకంగా కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అమ్మ కానీ, నాన్న కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు ఉండకపోవచ్చు. కానీ నీవు నమ్మిన దేవుడు నీకు సదాకాలం తోడుగా ఉంటాడు. ఆమేన్. ద గాడ్ హూమ్ యూ ట్రస్ట్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. అందుకే నీవు నమ్మిన దేవుడు నీకు ఒక వాగ్దానం ఏమన్నాడు? తల్లి అయినా మరచును కానీ నేను నిన్నెన్నడు మరువను. ఎందుకంటున్నాడు? నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడివి కాదు, నేను నీకు తోడంటాడు. అందుకే ఉదయకాలం మనం ఆరాధనలో ఒక మాట చదివాం, ఆపత్కాలం అందు నేను నీకు మొరపెట్టుకుంటే నేను నీకు ఎవరికి మొరపెట్టాలంట? 10 మందిగా కాదండి, నీవు నమ్మిన దేవునికి. మై గాడ్ ఈజ్ మై రాక్, నీ శైలముకు, నీ కొండకి, నీ రెఫ్యూజ్కి, తన వైపును మొరపెట్టుకుంటే, నీకు ఆపత్కాలం ముందు నువ్వు మొరపెట్టుకుంటే నేను నీకు ఉత్తరం ఇస్తాను. అంటే ఉత్తరం ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఎవరు కాలింగ్ బెల్ కొడతారని చూస్తున్నాడు, ఎవరు పిలుస్తారా, ఎవరు మొరపెట్టుకుంటారా, ఎవరు నా నామాన్ని ప్రకటిస్తారు, ఎవరు నా నామం పెట్టి నన్ను పిలుస్తారో వాళ్ళకి నేను ఉత్తరం ఇస్తా అని వాక్యం తెలుస్తుంది. సో మనం ఏమన్నా మరి, మై గాడ్ ఈజ్ మై రాక్. క్రమంగా గమనిస్తే 12వ వచనం, ఎక్కువగా మాత్రము వారిని నడిపించను, అన్యుల యొక్క దేవుళ్ళను ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు.
So the Lord alone did lead me, and there was no strange God with him. ఎవరండి ఇదంతా ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించిన విషయంలో మోషే మాట్లాడుతున్న మాటలు కదా. మనం అన్ని వచనాలు చదవట్లేదు కానీ ముఖ్యమైన వచనమే గమనిస్తాం. So the Lord alone led him, and there was no foreign God with him. Amen. My God is my rock. వేరే వేరే బండలు కూడా ఉన్నాయి, వేరే రాళ్ళు కూడా ఉన్నాయి కదా. ఏం చేస్తున్నారు జనాలంతా? నిజమైన శైలాన్ని పక్కన పెట్టి ఒక డూప్లికేట్ని, జిరాక్స్ని ఏం చేస్తున్నారు? వాళ్ళొక శైలంగా చేసుకున్నారు. అందుకే వాళ్ళు ఎప్పుడైతే మోషే దేవుని దగ్గరికి 40 దివారాత్రులు గడపడానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏంటిదండి, ఈ 40 రోజులు ఓపిక సహనం నశించిపోయింది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు? మోషే ఎక్కడికి వెళ్ళినాడో మాకు తెలియదు, ఆయన వెళ్ళినాడు, వస్తాడా రాడా మాకు తెలియదు. కాబట్టి అహరోను ఏమంటున్నారు? మాకు ముందు ఒక దేవుడు కనిపించాలి, మాకు ఒక దేవుడు కావాలి అంటే ఎందుకు? ఐగుప్తు దేశంలో వాళ్ళ విగ్రహారాధనలు అన్నీ చూస్తూ వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఏమనిపించింది? వాళ్ళకి అక్కడ దేవుడు సహజంగా కనిపిస్తాడు, మాకు కనిపించట్లేదు కాబట్టి మాకు కనిపించే దేవుడు మాకు కావాలి. సో అహరోను విసిగించినప్పుడు, అహరోన్ని ఒత్తిడి పెట్టినప్పుడు అహరోను చేస్తాడు? బంగారం అంతా కూడబెట్టుకొని ఒక దూడని చేసుకోవచ్చు, ఒక కాఫ్. కానీ ఆ కాఫ్ ఏమన్నారు? అన్ని దేవతలు చూడట్లేదు కానీ ఇది మా దేవుడు, ఎవరిని? మమ్మల్ని రక్షించిన దేవుడు అని ఆ బొమ్మని లేదా విగ్రహాన్ని, ఆ రాయిని ఏం చేస్తున్నారు? వాళ్ళు మొక్కుతా ఉన్నారు, ఆరాధిస్తున్నారు, పూజలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వాక్యం ఏం తెలుసు? అందుకే ఏమన్నాడు? సో ద లార్డ్ అలోన్ లెడ్ హిమ్, అండ్ దేర్ వాజ్ నో ఫారెన్ గాడ్ విత్ హిమ్. యెహోవా మాత్రము వాణ్ణి నడిపించెను, అన్యులొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. హల్లెలూయా కదా. అన్ని దేవతలు, భారతదేశంలో అయితే 3 దేవతలను మనం పిలుస్తాం. అంటే అంతమందిలో కూడా ఎవరు నిన్ను కాపాడడానికి రాదు, కానీ నేను నిన్ను సృష్టించిన కాబట్టి ఆ బాధ్యతగా నేను నీ కన్న తండ్రిగా ఉన్నాను కాబట్టి ఏం చేసి నా బాధ్యత తీసుకొని నేను నిన్ను నడిపించిన. వేరే వాళ్ళందరినీ నడిపించలేదండి. మీరు వాళ్ళందరి చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళ వెనుకలు వెళ్తున్నారు, వాళ్ళని ఆరాధిస్తున్నారు, కానీ వాళ్ళు నీకు ఏమి చేయలేదు. నేనే నీకు సమస్తం చేసిన. ఏమన్నాడు? యెహోవా మాత్రము వాణ్ణి నడిపించెను, అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడైనను ఆయనతో కూడా ఉండలేదు. అంటే అంత ఖచ్చితంగా చెబుతున్నాడు. మిమ్మల్ని కాపాడింది, రక్షించింది ఐగుప్తు దేశం నుంచి కదా, వాళ్ళకి ఆ తెగులు కట్టించి వాళ్ళని నాశనం చేసి మిమ్మల్ని ఆ బానిసత్వంలోంచి నడిపించిన దేవుణ్ణి నేనే మీకు శైలముగా ఉంటాను. ఏమేం? అగ్నిస్తంభము, మేఘస్తంభముగా వాళ్ళ ముందు వాళ్ళ వెనుకల నిలబడడం. ఏమేం? ఆ రోజు కాదు, ఈరోజు కూడా నీకు నాకు ఏం చేస్తాడు? మన ముందు మన వెనకాల దేవుని హస్తము మనపై ఉన్నది, కాపుదల ఉన్నది. ఆ మేఘస్తంభం ఈరోజు మనకు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు మేఘస్తంభం లాగా, అగ్నిస్తంభం లాగా శత్రువుని తాకకుండా కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. ఏమైనా అగ్నిస్తంభం, అగ్ని ఏం చేస్తుంది? వెలుతురిస్తుంది కదా, అవునా కదా. ఆ వెలుతురు ఏం చేసినట్ట? వీళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు వెలుతురిస్తున్నది. ఎవరైతే ఐగుప్తు దేశం నుంచి వెంబడిస్తున్నారో వాళ్ళకి చీకటిగా ఉన్నది. చివరి వరకు కూడా వాళ్ళు ఎంత గునిగినా ఎంత సనిగినా కానీ దేవుడు వాళ్ళకి ఆశ్రయంగా ఉన్నాడు. కాబట్టి గాడ్ ఈజ్ దేర్ రాక్. కాబట్టి ఏం చేస్తాడు? వాళ్ళని క్షమిస్తూ వచ్చాడు, వాళ్ళని అరణ్యంలో తీసుకొచ్చి వాళ్ళని పోషించాడు. వీళ్ళు ఏమంటారు వాక్యం? వీళ్ళు కఠిన మనస్తత్వం గలవారు, స్టిఫ్ నెక్ పీపుల్. వీళ్ళ కఠిన మనస్తత్వం కలిగిన వారు కాబట్టే నేను దేవుణ్ణి, నేను తండ్రిని, నేను సృష్టించాను కాబట్టి నేనే తగ్గి ఏం చేస్తాను? వాళ్ళని ఆశ్రయిస్తాను, వాళ్ళని కాపాడుతాను, వాళ్ళ భద్రుడు. ఏమన్నా కేవలం ఒకటే ఒక ఇన్స్ట్రక్షన్, మీరు నా వైపు తిరగండి. మీ మొండి వైఖరి నుంచి మీరు నా వైపు తిరిగితే నేను మీకు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తా అన్నాడు. ఏం చేశారంట?
మీరేదైతే అడగలేదో, మీరేదైతే కోరుకోలేదో, మీరైతే చేయలేదో, మీ ద్వారా ఏదైతే అసాధ్యమో కేవలం మీరు నా వైపు తిరిగి, ఎందుకంటే మనము తనని ఘనపరుస్తే, మనము తనని హెచ్చిస్తే, తన నామాన్ని ఉన్నతమైన స్థాయికి మనం లేవనెత్తినట్లయితే ఏం చేస్తాడు? మన దగ్గర నుంచి మీ ఆస్తులు, అంతస్తులు, డబ్బులు, వజ్రాలు ఏం అడగట్లేదు. కేవలం తన వైపు తిరగండి. మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మీ దేవుడనే ఎవరు మీరు ఆరాధించాలి, స్తుతించాలి, మొదలుపెట్టుకోవాలి. ఏమైనా కష్టం అండి అది? ఏమైనా డబ్బు ఖర్చు పెడుతున్నావు? ఏం లేదు. నువ్వు ఉన్న స్థలంలో, నువ్వు కూర్చున్న దగ్గరనే, నువ్వు ఉన్న గదిలోనే, నీ గది ఎలాంటిదైనా, నీ ఇల్లు ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా, గుడిసైనా పర్వాలేదు. గుడిసెగా లేదని ఒక కవర్ చాప్ కప్పుకొని ఉండండి. అయినాను దేవుడు ఏమన్నాడు? మీరు నా వైపు తిరగండి, నేను నీ వైపు తిరుగుతా అంటున్నాను. ఎందుకు? నేను నీకు ఆశ్రయదుర్గంగా ఉంటున్నాడు. ఐ యామ్ యువర్ రాక్. వర్స్ 13 and 14 చదువు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, పొలముల పంట వారికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి చూపించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల కొవ్వును, భాషను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికెల సారమును నీకు ఇచ్చెను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షరసం. ఏమని గమనిస్తున్నాము? ఇక్కడంతా కూడా శ్రేష్టమైన దేవుడు ఇస్తాను చూడండి. మై గాడ్ ఈజ్ నా దేవుడు నా కోట అయినట్లయితే, లేదా నా శైలం, నా దుర్గం అయినట్లయితే ఏం చేశారంట? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణిని ఎక్కించదను. అరవయ ఏమన్నాడండి? ఉన్నతమైన ఫస్ట్ ఏంటంటే ఉన్నతమైన స్థలంలో దేవుడు ఎక్కిస్తా అన్నాడు. పొలముల పంట వానికి తినిపించదను. అరవయ అంటే ఏంటిది? నువ్వు కష్టపడి విత్తనం నాటినట్లయితే ఆ విత్తనంతో వచ్చే పంట నువ్వు అనుభవిస్తావు. వరదలు, వర్షాలు వచ్చి కొట్టుకోకూడదు. ఈ మధ్య చాలా కాలం చెప్పినట్టే వర్షాకాలంలో వరదలు వచ్చి ఏమవుతుంది? పొలాలు, పంటలు అన్నీ కూడా కొట్టుకుపోతూ ఉంటాయి నీళ్ళు. అంటే ఏంటిది? వాళ్ళ కష్టపడ్డారు, పంట కొరకు ఎదురు చూసినారు, కానీ వర్షం ఏం చేస్తుందా? వర్షంలో కొట్టుకోపోయింది, వరదల్లో కొట్టుకోపోయింది. కానీ అలాంటి పరిస్థితి రాదు నీకు అని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే నా దేవుడు నా కొండ, నా ఆశ్రయం కాబట్టి. మై గాడ్ ఈజ్ మై రాక్. భూమి యొక్క కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాయితీ బండ నుండి నూనెను అతనికి చూపించాను. హల్లెలూయా. ఏంటి? అని దేనికి సాదృశ్యం అంటే శ్రేష్టమైన సాదృశ్యం. తేనెటీగలు ఎంతో కష్టపడతాయి. ఎన్నో వేల కిలోమీటర్లు వాళ్ళు ప్రయాసపడి ఎక్కడికనో తెచ్చి ఒక తేనె తట్టని కడితే ఆ తేనెని కొన్ని నిమిషాలు మనము అనుభవిస్తూ ఉంటాం. అంటే ఏంటిది? దేవుని దృష్టిలో నువ్వు శ్రేష్టం ఉన్నట్లయితే, దేవుని దృష్టిలో నీవే నాకు సమస్తము అని నువ్వు నమ్మినట్లయితే నీ కొరకు నీ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పనిచేస్తారు. తేనె తట్టలు, తేనె టీకలు ఏం చేసేయండి? అవి తెచ్చినా అవి అనుభవించాలి. తేనె తాగుతాయా? ఎవరు అనుభవిస్తాము? మనం అనుభవిస్తున్నాం. ఆ తేనె మనం అనుభవించాలంటే నీకు చిక్కేస్తే రావట్లే కదా. ఎవరు కష్టపడుతున్నారు? కొన్ని వేల కొలది తేనెటీగలు కష్టపడుతున్న వేల కిలోమీటర్లు తిరిగి కష్టపడుతున్న వాళ్ళ ప్రయాసం అంతా కూడా ఏం చేస్తారు? ఒక తేనె తట్టని కట్టినప్పుడు దాన్ని మనం అనుభవిస్తున్నాం. సో దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉన్నట్లయితే అన్ని విషయాలను కూడా నువ్వు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే, మొదటిగా ఏమన్నాడు? నేను నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతా అంటున్నాను. హల్లెలూయా. ఇంకేమన్నాడు? పొలం అంటే నీ కష్టాన్ని, వర్షం ఈరోజు పొలం పంట లేకపోవచ్చు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ఉద్యోగం చేస్తావు, వ్యాపారం చేస్తావు, మినిస్ట్రీ అని చేస్తావు, అన్నింటిలో కూడా నువ్వు సఫలపరుస్తావు. దేవునికి సఫలపరుస్తావు వాక్యం చదివిస్తున్నావు. ఉన్నతమైన స్థాయిని నడిపిస్తాడు. హెచ్చింపబడిన స్థాయిని నడిపి మనం కిందిగా ఉండడం దేవుని ఉద్దేశం కాదు. దిగజారిన స్థితిగతులు ఉండడం దేవుని ఉద్దేశం కాదు. మనం హెచ్చింపబడాలి, మనం నడిపించబడాలి. అందుకే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ కండిషన్స్ ఏంటంటే మనం కొన్ని వచనాలు చదవలేదు కదా, ఆ వచనాల్లో కూడా దేవుని దుఃఖం, బాధ, వేదన కనిపిస్తుందండి.
నేను మీకు ఇంత మంచిగా చేస్తాను, ఇన్ని విషయాల్లో కూడా మీకు సమకూర్చాను, ఆహారం ఇచ్చినాను, వస్త్రాలు ఇచ్చినాను, చెప్పులు అరిగిపోలేదు, అనారోగ్యం రాలేదు. అన్నిట్లో 40 సంవత్సరాలు దగ్గు, జ్వరము, జలుబు అంటే ఏం తెలియదు వాళ్ళకి. ఏమైనా కాళ్ళు అరిగిపోవటము, చెప్పులు అరిగిపోవటం తెలియదు. ఏమైనా వస్త్రాలు మాసిపోలేదు, అనారోగ్యం రాలేదు, శ్రేష్టమైన ఆహారం, దేవదూతలు తినే ఆహారం మాత్రం సెలవుస్తున్నది. ఆ ఆహారం తిన్నారు, మాంసం తిన్నారు, వాటర్ కావాలంటే వాటర్ ఇచ్చినాడు. అన్నిట్లో కూడా దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. ఆయనను కదా ఆలోచించేంత కృతజ్ఞత కూడా లేదండి వాళ్ళకి. గొలుపుతున్నారు, సనుకుతున్నారు ప్రతి విషయం. అంటే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు ఆపర్చునిటీ దొరుకుతుందా మోషన్ నేర్చుకోవడానికి రెడీ ఉన్నారు వాళ్ళు. ఈ మధ్యలో పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్య జరుగుతూ ఉంటారు. ఛాన్స్ దొరికితే వేసుకుంటామని అంటారు. అంటే అదే పరిస్థితిలో ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు టైం దొరుకుతుందా, మోస ఎప్పుడు దొరుకుతుందా తప్పుతోని ఆయనని గద్దిస్తాము, ఖండిస్తాము, శిక్షిస్తాము, ఆయనని మొరబెట్టి ఆయన విషయంలో అన్ని నానా రకాల కష్టపడితే ఇవన్నిట్లో కూడా మోషే ఏమైందంటే మోషకి నష్టం జరిగింది. భార్యని పిల్లల్ని విడిచిపెట్టి కదా ఆ దేశానికి వచ్చి వీళ్ళ కొరకు నాకు కష్టపడితే వీళ్ళు చేసిన క్రియను బట్టి ఏమైందంటే మోషకు వచ్చిన కోపంతో రాని కొట్టకుండా మాట్లాడమంటే మాట్లాడమని కొట్టిన కేవలం చిన్న తప్పే ఉండొచ్చు. కానీ సార్ వాళ్ళ కారణంగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోయినాడు. కష్టమంటే ఏమైందండి, ఎందుకు ఇంతకాలం కష్టపడ్డాడు? ఆ దేశానికి వెళ్ళడానికి కష్టం. నేను వెళ్ళాలి, నాతో పాటు మీరు రావాలి. చివరికి ఏమైంది, ఆయన వెళ్ళలేదు, ఆయన తీసుకొచ్చిన ప్రజలు కూడా వెళ్ళలేదు. నెక్స్ట్ జనరేషన్ వెళ్ళినారండి. ఆ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే కష్టపడలేదో, ఎవరైతే ప్రయాసపడలేదో, ఎవరో ప్రార్థన కూడా చేయలేదో, ఎవరైతే ఐగుప్తిని అనుభవించలేదో వాళ్ళు వాగ్దాన దేశంలోకి వెళ్ళగలిగారు. దేవుడు ఎవరి కొరకు ఉంచాడు? యాక్చువల్గా ఈ 430 సంవత్సరాలు ఎవరైతే ప్రయాసపడుతున్న బానిసత్వంలో వాళ్ళ కొరకు ఆ స్థలాన్ని సిద్ధపరిస్తే ఏం చేశాడు? కొలిగినారు, సనిగినారు కాబట్టి ఏమైందంట అది పోగొట్టుకొని నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు. మనం కూడా చాలాసార్లు చేస్తున్నాం. మనం పొందుకోవాల్సింది మనం పొందుకోకుండా ఏం చేస్తాము? మన కారణంగా ఇతరులు ఆశ్రయించబడుతున్నారు. ఆశించబడాలి, కానీ నువ్వు ఆశించబడాలి, ఇతరులు కూడా ఆశించబడాలి. ఆ ఆశీర్వాదం నీ కొరకే. నువ్వు తృణీకరిస్తే అది వేరే వాళ్ళకి వెళ్తుంది. అందుకే ద్వితీయోపదేశకాండం 21 మొదటి వర్షంలో ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అపాన్ యు అండ్ ఇట్ విల్ ఓవర్టేక్ యు అని మాత్రం చూపిస్తుంది. అంటే ఫస్ట్ నేను నింపుతాడు, తర్వాత ఇతరులను నింపుతాడు. నువ్వు వద్దనుకుంటే నీ దగ్గరది కూడా తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తాడు. నువ్వు తేనె అనుభవించాలనుకుంటున్నావా, లేదా తేనె టీగలాగా కష్టపడాలనుకుంటున్నావా? తేనె టీగ కష్టపడుతుంది తన గురించి తాను కాదండి. ఎవరి గురించి అంటే ఇతరుల గురించి. ఇతరుల గురించి శ్రేష్టమైన స్వీట్నెస్ ఇవ్వడానికి, తీపిదనం ఇవ్వడానికి. తేనె ఒక్కటే ఎంత కాలమైన ఉంటుంది, అది పాడుగాదు తేనె. ఏమే సో దేవుడు కూడా మనకి ఇచ్చేది పాడుగా ఉండడానికి, ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఏమే తేనె ఇస్తూ ఉంటాడు, పొల పంటల్ని ఆశీర్విస్తూ ఉంటాడు, ఇంకా జనములో ఉన్నత స్థాయిలో నిలబెడతా ఉంటాడు. 4వ విషయం సెలవుస్తున్నది, ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్ల క్రొవ్వును, భాష్యాలు పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకు ఇచ్చేదను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షరసము. ఇక్కడ గమనిస్తే పైనమో వెజిటేరియన్ ఉంది, నెక్స్ట్ వర్స్లో నాన్ వెజ్ ఉంది. సో నువ్వు ఎవరైనా కానీ ఈ భూలోకంలో నువ్వు వెజిటేరియన్ ఉన్నా, నాన్ వెజిటేరియన్ ఉన్నా, దేవుడు ఈక్వల్గా పోషిస్తూ ఉంటున్నాడు. క్రొవ్విన దూడలు అంటే శ్రేష్టమైన దేవుడు ఇవ్వడానికి ఆసక్తి చూపెడుతున్నాడైతే మనం ఏం చేయాలండి? మనం కేవలం తనని మనము అంగీకరించాలి. యు హావ్ టు జస్ట్ యాక్సెప్ట్ గాడ్ యాజ్ యువర్ రాక్. దేవుని నీవు నా శైలముగాను అంగీకరించాలి, నా రక్షణ దుర్గముగా అంగీకరించాలి కదా, నా రెఫ్యూజ్గా, నా ఆశ్రయకోటగా నువ్వు అంగీకరిస్తే చాలు. నువ్వు తన వైపు తిరుగు, ఆయన నీ వైపు తిరుగుతాడు. నీ అక్కర, నీ అవసరతలు తప్పకుండా తీరుస్తాడు. ఏమే 15 వర్షం నుంచి గమనిస్తాను. యేషూరును క్రొవ్విన
వాడై 15 నుంచి 17 దాకా చదువు. యేషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడమైతివి. వాడు తన పుట్టించిన దేవుణ్ణి విడిచెను. తన రక్షణ శైలను ధృవీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు దోషము పుట్టించిరి. ఏ కృత్యముల చేత ఆయనను కోపింపజేసి వారు దైవత్వం లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించారు. చాలు. ఏం చేస్తున్నారండి? 15, 16, 17 గమనిస్తే వాళ్ళు దేవుని విసర్జించని వాక్యం చదువుతున్నారు కదా. దేవుని విసర్జించి ఏం చేస్తున్నారంట? వాళ్ళని పట్టించుకొని దేవతలని దేవుళ్ళని ఏం చేసిన వాళ్ళు ఆరాధించారు. అదే చేస్తున్నారు కదా. వారు దైవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించి. అది రైట్ రాంగ్? రాగే కదా. వాళ్ళు భయపడద్దు, వాళ్ళు జడియొద్దు, దేవునికి భయపడాలి, దేవుని ఆశ్రయించాలి. ఇంత కష్టపడి ఇన్ని శ్రమలు గుండా వెళ్ళి ఒక మనిషిని కూడా త్యాగం అంటే మోషే దాదాపు త్యాగం చేసిన మన లైఫ్లో ఎప్పుడండి 80 సంవత్సరాల అంటే వృద్ధాపంలో తన భార్యని పిల్లల్ని రిటైర్ అవ్వాల్సిన సమయంలో విడిచిపెట్టి వీళ్ళ గురించి వస్తే ఈ ప్రయాసం ఏమైంది? నేను నా కష్టం అంతా కూడా నీరు పాలు చేసుకున్నాను. కొత్తగా దేవుడు పుట్టిన అంటే కొత్తగా ఏం చేస్తున్నారు? రాత్రి బొమ్మలను తయారు చేసుకున్నారు. మన సొంత దేవుళ్ళని పుట్టించుకొని ఏం చేస్తున్నారంట? వాళ్ళు పుట్టించిన దేవుడిని వాళ్ళు ఆరాధిస్తున్నారు. సృష్టికర్తని మర్చిపోయినారు కాబట్టి ఏం చేస్తారు? తృణీకరిస్తూ ఉంటున్నారు. అంటే గాడ్ ఈజ్ నాట్ యువర్ రాక్. దేవుడు నీ అండగా ఉండకపోతే, నీ శరణం ఉండకున్నట్లయితే దేవుడు నిన్ను విసర్జిస్తూ ఉంటున్నాడు కదా. ఎంత బాధాకరమైన మాట్లాడండి. But Jeshurun waxed fat and king. Thou art waxen fat, thou art grown thick, thou art covered with fatness. Then he forsook God which made him and lightly esteemed the rock of salvation. వాడు తను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ శైలను తృణీకరించెను. మనమేమో అంగీకరించడం మాట్లాడితే వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు తృణీకరించారు. బహుశా అనుకున్నాము దేవుడు వాళ్ళకి చేస్తే మేలు ఉపకారాలు బహుశా మనకి చేయకపోవచ్చండి కదా. వాళ్ళు చూసిన అద్భుతాలు మనం చూడలేదు, వాళ్ళు అనుభవించింది మనం అనుభవించలేండి. వాళ్ళు సహజంగా దేవుని స్వరం వినగలిగినారు, దేవుని మహిమను ఆ కొండ మీద చూడగలిగినారు కదా. అనేక అద్భుతాలు, సూచనలు వాళ్ళు బ్రతికిన కాలం అంతా చూస్తూ వచ్చినారు. కానీ ఏం చేశారంట? వాళ్ళు విసర్జించారు, వాళ్ళు తృణీకరించిన మాట. తృణీకరించడం అంటే ఎంత ఘోరమైన మాట. దే రిజెక్టెడ్ గాడ్. బట్ స్టిల్ ఏం చేశారంట? దేవుని తృణీకరించినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంట? మీరు నా ప్రజలు, నేను మీ తండ్రిని, నేను మీ సృష్టికర్తని, నేను మిమ్మల్ని క్షమిస్తా, నేను మిమ్మల్ని నడిపిస్తాను. చూడండి verse 18 గమనిస్తే, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మర్చితివి. ఎక్కువగా దానిని చూచెను. తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడు, వారిని అసహించుకొని. చూడండి గమనిస్తే ఏమంటుంది verse 18? Of the wrong that began thou art unmindful and hast forgotten God that formed thee. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరిచితివి. 430 సంవత్సరాలు మొరపెట్టుకుంటే దేవుడు కృప చూపించి కనికరించి అయ్యా నా ప్రజలే కదా అని ఏం చేశాడ? వాళ్ళని విడిపించినాడు, విడుదల చేశాడు, బయటికి తీసుకొని వస్తే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, చాలాసార్లు ఈ మాట చూస్తాం కదా, లోపల ఒకలాగా ఉంటారు, బయట ఒకలాగా ఉంటారు. సో ఐగుప్తు దేశం ఏం చేస్తారు? వాళ్ళు చాలా భక్తి పరులాగా ఏం చేస్తారు? మొరపెట్టుకుంటా ఉన్నారు. అయ్యో దేవా, నువ్వే మా దేవుడు, నువ్వే మా రక్షణ, నువ్వే మా శైలము, మా కోట అన్నీ చెప్పుకుంటారు. అది నా వైపు తిరిగినారు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు? దేవుడిని పక్కన పెట్టి విసర్జించి తృణీకరించి అన్య దేవుడికి ఎవరైతే ఏమీ చేయలేదో,
ఆ అన్య దేవతలు కొత్త కొత్త దేవతలను పుట్టించుకొని వాళ్ళు ఎవరు ఏమి చేయని వాళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారో పొగుడుతున్నారు, ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. మానవులు మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటామండి. నీకు ఎవరైనా సహాయం చేస్తే సహాయం చేసినోడికి థ్యాంక్స్ చెప్పకుండా ఒకసారి అనుకున్నాను, నువ్వే 10 మందికి సహాయం చేస్తావు, వాళ్ళు వచ్చి నువ్వేం చేస్తావు, కనీసం కృతజ్ఞతలు అర్పించాలని ఎక్స్పెక్ట్ చేస్తావు, థ్యాంక్స్ అయినా చెప్పాలని. నీకు థ్యాంక్ యూ చెప్పకుండా, నీకు ధన్యవాదాలు చెప్పకుండా వాళ్ళు చెయ్యని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొగుడితే ఎట్లుంటుంది? మనం ఎంతమంది చెప్తామండి? మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కాల్కి ప్రతి ఫ్యామిలీ మెంబర్కి చేసి నేను ఈ విధంగా చేస్తే వాడు 10 మందికి వాళ్ళకి సహాయం చేయాలి, కానీ వాడు వాళ్ళ దగ్గర పోయి మనల్ని హెచ్చిస్తున్నాం. నేను కష్టపడిన, నేను నా సంపాదన వాళ్ళకి ఇచ్చినాను కదా, నేను వాళ్ళని పోషించిన, వాళ్ళకి పెట్టినాను, వాళ్ళకి చేసినాను, నాకు కనీసం కృతజ్ఞత లేదు, థ్యాంక్స్ కూడా చెప్పలేదు, వాడు ఎవరు చేయలేదు వాళ్ళకి. అయినను వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళతో ఉంటున్నాడు, వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు. అంటే మానవులుగా మనం కొన్ని విషయాలలోనే మన హృదయము కలవరపడితే, వాడు దేవాది దేవుడు కదా, తన సింహాసనంలో కూర్చొని అంత గొప్ప దేవుడు తను తగ్గించుకొని నీ లెవెల్కి వచ్చి నీలాగా ఆలోచిస్తున్నాడు. నిన్ను ఏం చేస్తాడు? తన స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? చాలాసార్లు తెలిసి తెలియకుండా తనని మనము తృణీకరిస్తున్నాం. అనేక విషయాల్లో తృణీకరించడం డైరెక్ట్గా కాదండి. దేవుడు అవసరం ఉన్నప్పుడు దేవుని సహాయం తీసుకోకుండా మనుషుల సహాయము తీసుకోవడమే దేవుని తృణీకరించడం. మనుషుల సహాయం తీసుకొని చెప్పట్లేదు. దేవుడు ఫస్ట్ థింగ్, నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు రైట్ పర్సన్స్ నీ దగ్గర పంపిస్తాడు, వాళ్ళ ద్వారా నీకు సహాయం అందుతుంది. ఎలైజా ఆకలితో ఉన్నప్పుడు గొరిగినాడు, సరిగినాడు, ఏం చేస్తాడు? ఏం చేయలేదండి. ఆ కరువు ప్రాంతంలో ఆ లేక్ దగ్గర ఆయన చేస్తే తింటున్నాడు, అక్కడ పడుకొని ఉన్నాడు, భవిష్యత్తు తినడానికి ఏం లేదు. దేవుడు తన అక్కడే వెళ్ళినవాడు కాబట్టి, అరే నా ప్రవక్త ఆకలితో ఉన్నాడు, నా కుమారుడు నా కుమార్తె ఆకలితో ఉన్నారు, నేను వాళ్ళకి సహాయం పంపిస్తాను, వాళ్ళని నేను పోషిస్తాను. ఏం చేస్తాడు? రొట్టె మాంసము కాకులతో పంపించాడు. ఆయన బహుశా అడగలేదేమో, అయ్యా దేవుని పరిచయం చేస్తాడు, మరి ఇక్కడ కరువు ప్రాంతంలో నేను ఉన్నాను, నన్ను ఎవరు పోషిస్తారు, నా దగ్గర ఉద్యోగం లేదు, నా దగ్గర డబ్బు లేదు, కొనుక్కొని తినలేదు, ఇక్కడ ఏం దొరకట్లేదు, గొంగలేదు, సందలేదండి. దేవుడు గమనిస్తున్నాడు, చూస్తున్నాడు, నీ అక్కడ ఎరిగినవాడు కాబట్టి నీ అక్కడ ఆయన తీర్చేవాడు. సో ఏం చేయాలంట? మనం యథార్థంగా ఉంటే చాలు, నువ్వు దేవుని వైపు తిరిగితే చాలు. ఏం చేయాలంటే నీ కష్టంలో అన్ని విషయాల్లో కూడా మనుషులను ఆశ్రయించకంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దాన్ టు పుట్ కాన్ఫిడెన్స్ ఇన్ మ్యాన్. ఎందుకు? మనుషులు ఏమి ఇస్తారంటే చేయిస్తారు. ఏం చేయిస్తారు? ఖాళీ చేతులు ఇస్తారు. కానీ దేవుడు ఏం చేశాడ? తన గుప్పెట్లు ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు చేయి ఎంత పెద్ద చేయండి, తన గుప్పట్లు విప్పితే నీకు నాకు సరిపోయినంత దేవుడు ఇస్తా అంటున్నాడు. అందరం కూడా ఆస్తిపరులు అయిపోవాలి, రిచ్ అయిపోవాలి, అన్నీ ఉండాలనుకుంటాం. క్రమక్రమంగా దేవుడు తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు తన స్థాయి బట్టి, తను హెచ్చించిన స్థాయి బట్టి దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తున్నాడు. ఒకరికన్నా ఒకరు గొప్పవారు కాదు, ఒకరికన్నా ఒకరు గ్రేట్ కాదని. దేవుని దృష్టిలో అందరం సమానమే కదా. నీ కొరకు సిలువలో చనిపోతే నా కొరకు సిలువలో చనిపోయాడు. నిన్ను శాశ్వతంగా ప్రేమతో ప్రేమిస్తే నన్ను కూడా శాశ్వతంగా ప్రేమతో ప్రేమిస్తాడు. నేను అరిచేతులు చెక్కి ఉంటే నన్ను కూడా అరిచేతులు చెక్కుతాడు. దేవుడు మనము భూమి మీద ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఆస్తులు అంతస్తుతో పోలుస్తాం, క్యాస్ట్ రిలీజన్తో పోలుస్తాం. కానీ దేవుడి దృష్టిలో తన రక్తంతో కొనబడిన వారం కాబట్టి ఏం చేస్తామంట? దేవుడి దృష్టిలో అందరం కూడా తన గొర్రె పిల్లలను ఉంచు, ఆయన మనకి కాపరిగా ఉంచుతాం. 19 నుంచి 29 మనం చదవట్లేదు, కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విసర్జించడం మనం మొత్తం చదవం. తర్వాత మీరు ఇంటికి చదవండి. వర్స్ 19 నుంచి 29 వరకు ఏమిటంట? దేవుడు వాళ్ళని విసర్జించడం గమనిస్తున్నాడు. విసర్జించడం అంటే ఎవరైనా శత్రువులు యుద్ధాలు వస్తే యుద్ధాలకు అప్పగించడం వాళ్ళని,
యుద్ధంలో ఓడిపోవటం, శ్రమలు కలిగించటం, కరువు రావటం, ఆ, వాళ్ళు పంటలు పండిస్తే విడతలు తినటం. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం ఆ కొన్ని వచనాలను గమనిస్తున్నాం. దాని చివరికి దేవుడు ఏమన్నాడు? ఒక మాట, మంచి మాట మాట్లాడుతున్నాడు. వర్స్ 30 గమనిస్తాం, 30 ఇంకా 31. తమ ఆశ్రయదుర్గము వారిని నమ్మివేయని ఎడల, ఎక్కువ వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. 31. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము వంటిది కాదు, ఇందుకు మన శత్రువులే తీర్పడు. చూడండి ఏమన్నాడు అక్కడ వస్తాడు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయనడి ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలును. గమనిస్తే దేవుని ఉద్దేశం ఏంటండి? నువ్వు ఒంటరిగా అయితే 1000 మందిని తరమగలుగుతావేమో, కానీ నీ వైపు ఎంతమంది వస్తున్నారంట? 10,000 మంది వస్తున్నారు. సో 10,000 మందిని తరమగొట్టాలంటే ఏం చేయాలంటే నీకు ఇంకొక సహాయకర్త అవసరం, నీకు ఇంకొక వ్యక్తి అవసరం. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు? మనుషులు కాదు, నీ శైలము. ఎవరంట? నేనే నీ శైలం. మై గాడ్ ఈజ్ మై రాక్. నేను నీకు తోడుగా ఉంటే ఏం చేస్తానంట? నువ్వు ఎంతమందినైనా పారద్రోలకి చేయగలుగుతావు. అందుకే ఇప్పుడు దావీదు విషయంలో, సౌలు విషయంలో ఏమన్నాడు? సౌలు ఎంతమందిని అండి? 1000 మందిని, దావీదు 10,000 మందిని. సౌలు ఒంటరిగా వెళ్ళినప్పుడు కొంతమందినే చేయగలిగినాడు, కానీ దావీదు దేవుని సహాయం తీసుకొని వెళ్ళినప్పుడు 10,000 మందిని నాశనం చేయగలిగినాడు. గొలియాతు వచ్చి నిలబడినప్పుడు ఎవ్వరు కూడా ధైర్యం చేయలేదండి. నోరు తెరవట్లేదు, మాట్లాడట్లేదు, కనీసం ఒక అడుగు వేయట్లేదు. పోతే పోని నేనైనా కనీసం వెళ్ళి యుద్ధం చేస్తాను అని ఎవరు కూడా ప్రయాసపడలేదు. ఒక డిసిషన్ తీసుకోలేకపోయాడు, రాజు కూడా తీసుకోలేకపోయాడు. కానీ ఒక యవ్వనస్తుడు, గొర్రెల కాపరి, యుద్ధం తెలియనివాడు, అదేం తెలుసు? మై గాడ్ ఈజ్ మై రాక్. ఆ ఒక్క మాట తెలుసండి, నా దేవుడు నా సైన్యం. సైన్యములకు అధిపతికి యెహోవా దేవుడు, ఆయన ఎదిగినవాడు. కాబట్టి ఆయన నామంలో వెళ్ళినప్పుడు ఏమైంది? ఆయన నామంలో వెళ్ళినప్పుడు ఆయన జయం చూడగలిగినాడు. ఆయన ఒక్కడు కాదండి, ఆయనతో పాటు ఇశ్రాయేల్ రాజ్యానికి, దాని దేశానికి విజయాన్ని తీసుకొని రాగలిగినాడు. అక్కడ దావీదు ఒక్కడ గెలవలేదు, దావీదుతో పాటు ఎవరు గెలిచినారు? ఇశ్రాయేల్ ప్రజలు కూడా గెలిచినారు. సో దేవుని ఉద్దేశం ఏంటి? ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ రాక్, యూ విల్ విన్ అండ్ యూ విల్ మేక్ అదర్స్ విన్. హల్లెలూయా. నువ్వు గెలుస్తావు, నువ్వు ఇతరులని గెలిపిస్తావు. దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు గెలవాలి, ఇతరులను గెలిపించాలి. నువ్వు ఆశించబడాలి, నువ్వు ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండాలి. నువ్వు దీవించబడాలి, నువ్వు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. నువ్వు సంపాదించాలి, ఇతరులకు పోషించాలి. దేవుని ఉద్దేశం అంటే యూ షుడ్ బీ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ అని నాకు పాట పాడతామండి కదా, ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ అని. సో యూ షుడ్ బీ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఒక ఛానల్ ఏం చూస్తామంటే ఒకటే ప్రోగ్రామ్ చూస్తామా? యూట్యూబ్ అనే ఒక ఛానల్ ఉంది, దాన్ని ఏం చూస్తాము? లక్షల కొలది ప్రోగ్రామ్స్ మనము యూట్యూబ్లో చూడగలుగుతాం, మంచి కానీ చెడు కానీ. అంటే ఒక ఛానల్ ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మనం కూడా ఒక ఛానల్లో ఉన్నాం. దేవుని దృష్టిలో మనం ఒక ఛానల్ ఉన్నాం. సో ఏంటి దేవుని ఉద్దేశం ఏంటిది? యూ షుడ్ బీ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వదింపబడే పరిక్రమగా లేదా ఒక ఛానల్గా ఉండాలని దేవుని ఉద్దేశం. సో 30-31 గమనిస్తే, హౌ షుడ్ వన్ చేస్ 1,000 to put 10,000 to flight, except the rock had sold them and the Lord had shut them up. For the rock is not as a rock, even our enemies themselves being judges. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. ఇంగ్లీష్లో అయితే మనం గమనిస్తే దేవునికి సంబంధించింది లేదా తన గురించి మాట్లాడుతున్నప్పుడు క్యాపిటల్ లెటర్స్లో రాస్తామండి. ఏమన్నా లేదా అపవాది గురించి లోకరీతిగా రాస్తున్నప్పుడు స్మాల్ లెటర్స్ వాడతాం. ఈ వర్షం గమనిస్తే their rock is not as our rock. వాళ్ళ రాయి మన లాంటి రాయి కాదు. పోలుస్తున్నాడు. అంటే ఆ దేవుడు ఈ దేవుడు అంటే
వంటి వాడు కాదు. ఆ దేవుడు ఏమి చేయగలరు, కానీ ఈ దేవుడు సమస్తము చేయగలరు. దట్ ఈస్ వాట్ యు వాంట్ టు డిక్లేర్. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. మన ఆశ్రయదుర్గం ఏం చేశారంట? నీకు నిజంగా ఆశ్రయదుర్గంగా నిలబడుతుంది. కానీ వాళ్ళ ఆశ్రయదుర్గం ఏంటంట? ఆ ఆశ్రయదుర్గమే వాళ్ళని నాశనం చేస్తుంది. ఈ మధ్య పండుగలు చేస్తాం, ఏం చూస్తాం కదా ఇన్సిడెంట్స్ కదా. ఏమవుతున్నాయి? దేనైతే నిమజ్జనం చేయడానికి పోతున్నారో దాంతోపాటు వాళ్ళు నిమజ్జనం అవుతున్నారు. ఎన్నో ఇన్సిడెంట్స్ వింటున్నాం, చూస్తున్నాము. అంటే మంచిగా చేద్దాము, ఏదో ఘనంగా చేద్దాం ఏదో అనుకుంటారు, కానీ తెలియకుండానే వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. కొంతమంది రీసెంట్గా షార్ట్ సర్క్యూట్ చనిపోయారు, తీగలు తాగి చనిపోయారు. దేని గురించి? అన్య దేవతలను తీసుకెళ్ళడానికి వాళ్ళ ప్రయాసం, కష్టపడి ఎదిగినారు, చదువుకున్నారు, అన్నీ చేస్తారు, కానీ ఏమైనా చివరికి గాల్లో కలుస్తారు. దేవుడు ఆ విధంగా మనల్ని ఆ విధంగా తీర్చట్లేదు. మై గాడ్ ఈజ్ మై రాక్ అని సంపూర్ణంగా నమ్మినట్లయితే, దే రాక్ ఈజ్ గ్రేటర్ దెన్ మై రాక్, మై రాక్ ఈజ్ గ్రేటర్ దెన్ రాక్ అని చెప్పాలి. నా శైలము, నా కొండ బాలకన్నా గొప్పవాడు. అందుకే మేడం, వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము లాంటిది కాదు. అది ఏమి చేయలేదు, కానీ మనము సమస్తము చేయగలము. నువ్వు సంపూర్ణంగా నమ్మాలి. జస్ట్ ద లార్డ్ ఇస్ యువర్ రాక్ అండ్ సాల్వేషన్ ఒక వాక్యం చదివిస్తే కాదండి. యూ హ్యావ్ టు బిలీవ్. నువ్వు ధృవీకరించొద్దు, నువ్వు విసర్జించొద్దు. నువ్వు నన్ను విసర్జిస్తే నేను నిన్ను విసర్జిస్తాను. అందుకే క్లియర్గా వాక్యంలో రాయబడ్డది, వాక్యంలో చేయడం కూడా మనం చూస్తున్నాం. సౌలు అన్నాడు, నేను దేవుడికి ప్రార్థన చేస్తాను, నా మాట వినట్లేదు, నా ప్రార్థన వినట్లేదు కాబట్టే నేను చేతబడి చేయించుకున్నాను అన్నాడు. ఏ స్థాయికి వచ్చినాడు? అదే దేవుడు ఏమన్నాడు? ఆపత్కాలంలో మీరు నాకు మొరపెట్టుకుంటే నేను మీకు ఉత్తరం ఇస్తాను. మరి ఆపత్కాలంలో మరి సౌలు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే దేవుని విసర్జించినాడు కాబట్టి, దేవుని తృణీకరించాడు కాబట్టి, దేవుని గౌరవించాడు కాబట్టి. నువ్వు నాకు చేస్తే నేను నీకు చేస్తాను, నువ్వు నాకు మొరపెట్టుకో. అండ్ ద లార్డ్ డిపార్టెడ్ ఫ్రమ్ సాల్. హీ స్టార్ట్ లిస్నింగ్ టు సాల్. నువ్వు సౌలు ఎంత గట్టిగా ప్రార్థన, ఎన్ని ఉపవాస ప్రార్థన చేస్తాడు, ఈ రోజు నుంచి నీ ప్రార్థనని వినను, ఎందుకంటే నా దృష్టిలో నేను నిన్ను విసర్జించినాను. ఐ రిజెక్టెడ్ సాల్ అని వాక్యం క్లియర్గా రాయబడ్డది. నేను సౌల్ని తృణీకరించాను. ఎందుకు? ఆయన దేవుని తృణీకరించాడు కాబట్టి, దేవుని గణపరచలేదు కాబట్టి. బట్ దేవుడు అనుకుంటాడు కదా రాజుగా, ప్రజలు అయితే మా ప్రజలు చూస్ చేసుకోలేదు. సమయాన్ని పంపించి పలానా వ్యక్తి పలానా ప్రాంతం కనిపిస్తాడు, ఆ వ్యక్తిని అభిషేకించాడు. దేవుని తృణీకరించాడు. అందుకని ఏం చేస్తాడు? ఇఫ్ యూ ఫార్సేక్ మీ ఐ విల్ ఫార్సేక్ యూ, ఇఫ్ యూ యాక్సెప్ట్ మీ ఐ విల్ యాక్సెప్ట్ యూ, నువ్వు ఇఫ్ యూ డ్రా నియర్ టు మీ ఐ విల్ డ్రా క్లోజర్ టు యూ. దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు, మొదట మీరు చేయండి, తర్వాత తను చేయడానికి సిద్ధపడుతున్నాడు. మేము 39 ఒకసారి గమనిస్తా. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందించువాడును, బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును, స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడూ లేడు. నేను తరతర నాడు నా ఖడ్గము నుండి నా చేత న్యాయమును పట్టుకొనిన ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసేదను, నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలం ఇచ్చేదను, రక్తము చేత నా బాణములను మత్తిల్లజేసేదను. ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందుచున్నవాడును, బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును, స్వస్థపరచువాడును నేనే, నా చేతుల నుండి విడిపించేవాడవడును లేడు. గాయపరచబడ్డవా? దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు నేను పుట్టించినడా? దేవుడు నేను పోషిస్తాడు. అందుకే రాయబడి కదా, మృతునందేవాడు, బ్రతికించువాడు నేనే, గాయపరచువాడు నేనే. నీకు జీవం ఇవ్వాలన్నా మరణం ఇవ్వాలన్నా దేవుని చేతిలో ఉంది. నా చేతిలో నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు, ఎవరు నిన్ను విడిపించలేరు. సో మనం దేవుని చేతిలో ఉండటమే
శ్రేష్టం. దేవుని రెక్కల చాట భద్రపరచబడటమే శ్రేష్టం. ఎందుకు? అపవాది వస్తారు దొంగలించడానికి. దొంగలించాలంటే ఏం చేయాలంటే కొంచెం చిన్న చిన్న గేమ్స్ ఆడతాను చిన్న పిల్లలతో. మన చేతిలో ఒక చిన్న రాయలు లేదంటే ఒక 1 రూపీ కాయిన్ పెట్టుకొని గట్టిగా మన చాక్లెట్ పెట్టుకొని ఏం చేస్తాము, నా చేతిని ఫింగర్స్ని విడిపిస్తే నా గుప్పెట్ ఓపెన్ చేస్తే ఈ చాక్లెట్ నీది అంటాం. వాళ్ళ ప్రయాసం ఎట్లుంటుంది? చిన్నపిల్లలు ఓ నాన్న కష్టం పడుతూ ఉంటారు మన ఫింగర్స్ ఓపెన్ చేయడానికి. ఈ గుప్పెట్ ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న చాక్లెట్ తీసుకోవడానికి. బహుశా మనం ఓడిపోవచ్చు కానీ దేవుడు ఓడిపోయేవాడు కానీ. అంటే ఆ చాక్లెట్ లాగా దేవుడు నేను తన హస్తంలో తన గుప్పెట్లో భద్రపరుస్తూ ఉంటున్నాడు. ఎవరు దొంగలించడానికి వస్తారంట? అపవాది దొంగలించడానికి వస్తారు కానీ ఆ గుప్పెట్ని వాళ్ళు ఓపెన్ చేయలేరు. ఎందుకు? అది నా చుట్టూ నీ చుట్టూ ఒక కంచెగా ఉంటుంది కాబట్టి. యోగుని దొంగలించడానికి వచ్చినా కానీ దొంగలించలేకపోయింది కాబట్టి. ఎందుకు? తన చుట్టూ కంచె వేయబడ్డది కాబట్టి. సో నీ చుట్టూ నా చుట్టూ కూడా దేవుని కంచె మన చుట్టూ ఉన్నది. దేవుని తన రెక్క చేత మనం భద్రపరచబడతాం. అందుకే మేడం దేర్ ఇస్ నో రాక్. See now that even I am He, and there is no God with me. I kill, I make alive, I wound, I make, and I heal. Neither is there any that can deliver out of my hand. For I lift up my hand to heaven and say, I live forever. నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టించు కొనిన ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసేదను. ఏం చేసేట? నా శత్రువు ఎవరండి? దేవుని శత్రువులు ఎవరు? నీ శత్రువులు దేవుని శత్రువులు. హల్లెలూయా. వాక్యం తెలుస్తుంది. వెంజెన్స్ ఇస్ మైన్ అంటాడు. యుద్ధము యెహోవాది. నిన్ను ప్రేమించవాలని నేను ప్రేమిస్తా, నిన్ను ఆశ్రయించవాలని నేను ఆశ్రయిస్తా, నిన్ను తృణీకరించవాలని నేను తృణీకరిస్తా, నిన్ను క్షమించవాలని నేను క్షమిస్తా. అదే వాగ్దానం ఎవరితో చేసినాడు? అబ్రాహాముతో చేస్తాడు. I will bless those who bless you and curse those who curse you. అంటే నిన్ను ఆశ్రయించేవాళ్ళు నాకు మిత్రులు, నిన్ను శపించేవాళ్ళు నా శత్రువులు. అందుకే వాక్యం ఏమంటున్నది? నీ శత్రువుని ఎవరికి అప్పచెప్పాలి? నీ శత్రువుని నువ్వు చేతిలో తీసుకోకు. నీ శత్రువుని నువ్వు దేవుని చేతికి అప్పగిస్తే యెహోవా దేవుడు నీ పక్షాన యుద్ధం ఆడతాడు. నువ్వు ఎవరితో శత్రువుతో పెంచుకోవాల్సిన అవసరం లేదండి. శత్రువుని ప్రేమించండి, శత్రు కొరకు ప్రార్థన చేయండి. అది తన పిల్లలుగా మనకిచ్చిన బాధ్యత, మనకిచ్చిన హెచ్చరిక. మనం హెచ్చరిక పాటించినట్లయితే మనం ఏం చేయగలుగుతాము? శత్రువుని ప్రేమిస్తాము, క్షమిస్తాము. మన దేవునికి అప్పగిస్తే ఏం చేస్తాడంట? నీ యుద్ధము ఆయన పోరాటం చేసి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దావీదు తన చేతులకు అప్పగించినాడు. దావీదు ద్వారా యుద్ధము గెలవగలిగింది. ప్రతిసారి కూడా యుద్ధం వెళ్ళకుండా దేవా వెళ్ళాలా వద్దా, ఈ యుద్ధము నీ చేతులకు అప్పగిస్తున్నాను, నువ్వు నాకు విజయము దయచు. ప్రార్థన పూర్వకంగా దేవుని సత్యం గోజాడుతూ అడుగుతూ మొరపెట్టుకుంటూ వెళ్ళాలా వద్దా తెలుసుకుంటూ వెళ్ళిన ప్రతి యుద్ధము గెలిచినాడు. దావీదు ఓటమి చూడలేదండి. ఎందుకు? దావీదు చిన్న వయసు నుంచే దేవునికి ప్రాముఖ్యత ఇస్తూ వచ్చింది కాబట్టి. తప్పు చేసినప్పుడు గద్దించినాడు, మేలు చేసినప్పుడు హెచ్చించినాడు. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దావీదు మస్తు ఫేవరెట్ అండి. తప్పు చేసినాడు, తప్పు పట్టలేదు కదా, ఆయన క్షమించలేదు కాదు. దావీదు తప్పు చేస్తే గద్దించినాడు, మేలు చేస్తే హెచ్చించినాడు. సో నీ దృష్టిలో నా దృష్టిలో దేవుని దృష్టిలో మనము ఐక్యము కలుగుతాం. హల్లెలూయా. చివరిగా ప్రసంగి 4:9-10 గమనిస్తే Ecclesiastes chapter 4 verse 9 and 10. Two are better than one because they have a good reward for their labor. For if they fall, one will lift up his companion. But woe to him who is alone when he falls, for he has no one to help him up. ఇతరి కష్టం చేత ఉపయోగకు మంచి ఫలం కలుగును కనుక
ఒంటిగానే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతో వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగా పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. వారిని లేవనెత్తువాడు లేక ఇక్కడ 2 ఈజ్ బెటర్ దెన్ 1. ఒకరు పడిపోతే ఇంకొకరు లేపడానికి బెటర్ అంట. సో దేవుని ఉద్దేశం ఏంటిది? నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు పడిపోతావు, నేను లేపడానికి ఎవరు ఉండరు. నువ్వు నాతో పాటు జతపరచబడు. యోహాను సువార్తలో ఏమంటారు? వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. వితౌట్ మీ యూ హావ్ నథింగ్. నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. అంటే ఏంటిది? మీరు ఒంటరిగా ఏమీ చేయలేరు. మీరు జతపరచబడితే, మీరు నాతో జతపరచబడితే ఏం చేస్తామంట? మనం 10,000 మందిని కూర్చోగలుగుతాం. అందుకే 10వ వచనం, బట్ వో టు హిమ్ హూ ఈస్ అలోన్ వెన్ హి ఫాల్స్, ఫర్ హి హస్ నో వన్ టు హెల్ప్ హిమ్. ఏమన్నాడు? ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వాళ్ళు పడిపోయినప్పుడు లేపడానికి ఎవరు లేరు అని ఆయన చింతిస్తున్నాడు. సో the word of God says 2 is better than 1. సో పార్ట్నర్ ఎవరండి? లోకరికి ఉన్న పార్ట్నర్స్ మనకి సహాయం చేయవచ్చు, చేయకపోవచ్చు, నీతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదో ఛాలెంజెస్ రావచ్చు. కానీ నీ పార్ట్నర్ ఎవరు? గాడ్ ఈజ్ మై పార్ట్నర్. మై గాడ్ ఈజ్ మై రాక్. అందరికో వైపు నువ్వు ఒకవైపు ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటే చాలండి. మోషకు అలాంటి పరిస్థితి. అందరూ ఒకవైపు వెళ్ళిపోయినారు, తన ఒక్కడు ఒక వైపు వెళ్ళారు. కానీ తనతో దేవుడు ఉన్నాడు కాబట్టి మోషే ధైర్యం చేసి రాగలిగినాడు. ఎవరైతే విగ్రహారాధన చేస్తున్నారో ఆ విగ్రహాన్ని ఏం చేశాడంటే పొడి పొడిగా చేసి ఎవరైతే విగ్రహం చేస్తున్నారో వాళ్ళతో తాగించకండి. ఎవరున్నారు తోడుగా? ఆ మోషే ఆ 1000 మంది కొట్టలేరా, చంపలేరా? మా బతుకు బతుకుని ఇవ్వడం చెప్పడానికి. కానీ అందరూ ఒకేసారి మోషకి వచ్చి చంపితే ఏమవుతుందంటే చంపచ్చు. కానీ ఏం చేస్తారు? దేవుడు మోషతో ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యం మోషకు ఉన్నది. మోషం చేస్తే అంతమంది హతమార్చినాడు. వాళ్ళతో ఆ పొడి చేసి ఏం చేస్తుంటే ఆ దూడ పొడి చేసి వాళ్ళతో తాగిపించాడు. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు తనకి తోడుగా ఉన్నాడు కాబట్టి. బికాస్ గాడ్ వాస్ విత్ జోసెఫ్, God was with Abraham, God was with Isaac, God was with Jacob, God was with Moses, God was with David, God was with Samuel. ప్రతి ఒక్కరితో కూడా శద్రక్, మెషక్, అబేద్నెగో, డానియేల్ అందరూ నుంచి మాట్లాడుతూ వస్తాం. దేవుడు వాళ్ళతో ఉన్నాడు. మనం చెప్పగలగాడు, గాడ్ ఈజ్ విత్ జాన్ ఎజ్రా. చెప్పగలిగినట్లయితే వాళ్ళు చూసింది మనం కూడా చూడగలుగుతాం. సో దేవుని ఉద్దేశం ఏంటి? వీ హ్యావ్ టు డిక్లేర్ ద లార్డ్ ఈజ్ మై రాక్. Amen. God and you. నువ్వు ఒక్కడే కాదండి. నువ్వు ఒక్కడే ఏం చేయలేవు అనుకున్నా, దేవుడు ఒక్కడు కూడా ఏం చేయలేడు. దేవుడికి ఎవరు అవసరం? నువ్వు అవసరం. నీకు ఎవరు అవసరం? దేవుడికి అవసరం. ఇద్దరు జతపరచబడితేనే, మన ఇద్దరం కలిస్తేనే దేవుడి రాజ్యాన్ని కట్టగలుగుతాం, దేవుడి రాజ్యాన్ని లేవనెత్తగలుగుతాం, దేవుడి రాజ్యాన్ని నాటగలుగుతాం. ప్రజలకు మనం ఏం చేద్దాం? స్వార్థ ప్రకటన చేద్దాం. వితౌట్ గాడ్, దేవుడు లేకుండా నువ్వు స్వార్థ ప్రకటన చేయలేవు. దేవుడు లేక సంఘాన్ని నడపలేవు. దేవుడు లేక నువ్వు ఏమీ చేయలేవు. దేవుడికి తోడు ఉంటే నువ్వు సమస్తము చేయగలుగుతావు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఎవరున్నారు? తండ్రి చివరి శ్వాస వరకు తనకి సహాయకర్త ఉండి తనతో జతపరచబడి తనతో ఉన్నాడు కాబట్టి ఆయన చేసే ప్రతి అద్భుతము తన సొంతంగా చేయలేదు. తండ్రి తనకి సహాయం చేసినాడు. నువ్వు చెప్పిన రీతిగానే ఈ లాజర్ని లేపుతా. తండ్రికి ప్రార్థన చేస్తాడు. తండ్రి దగ్గర సమాధానం తీసుకొని చెయ్యాలా వద్దా? యేసుక్రీస్తు కూడా తండ్రి పైన ఆధారపడ్డాడు. పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నాడు. ఏమైనా అభిషేకం తీసుకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు. తన నీతిని కాపాడుతూ వచ్చినాడు. అనేకసార్లు కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది, అన్ని వచ్చినా కానీ ఏం చేయలేదు. తను తగ్గించుకొని నోరు మెదపకుండా శ్రమల గుండా వెళ్తున్నా కానీ, శిలువలో వెళ్తున్నా కానీ, ఒక మాట రాయబడ్డా కదా, నేను అడిగితే ఏం చేశానంట? వేలాది కోట్లాది దూతని దేవుడు నా తండ్రి పంపించగలుగుతాగా నేను అడగట్లేదు. ఎందుకు? మిమ్మల్ని నాశనం చేయడానికి నేను రాలేదు, కానీ మిమ్మల్ని నేను వెతికి రక్షించుకోవడానికి వచ్చినాను కాబట్టి ఆ కార్యం చేయడానికి నా ఉద్దేశము, నా తండ్రి ఉద్దేశం.
లెట్ యువర్ విల్ బి డన్. ఎందుకు? బికాస్ ఫాదర్ ఇస్ అ రాక్ ఫర్ జీసస్ క్రైస్ట్. సో హూ ఇస్ ద రాక్ ఫర్ మీ? మై రాక్ ఈజ్ మై గాడ్. ఎవరు? యేసుక్రీస్తు నా ఆశ్రయదుర్గము. ఆన్ క్రైస్ట్ ద సాలిడ్ రాక్ ఐ స్టాండ్. మాకు క్రైస్ట్ ఈజ్ ద రాక్ ఆఫ్ యర్ సాల్వేషన్. ఇది రక్షణ శైలము. జస్టుని ఏం చేసినట? రక్షణ శైలాన్ని విసర్జించింది, తృణీకరించింది. నువ్వు రక్షణను తృణీకరిస్తే దేవుడిని తృణీకరిస్తాడు. నువ్వు రక్షణను అంగీకరిస్తే ఈ బెనిఫిట్స్ అన్ని కూడా ఏం తింటామని? వెజ్ నాన్ వెజ్ని ప్రొవైడ్ చేస్తాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్. God will bless the work of your hands. You will eat the best of the land. ఎందుకు? బికాస్ యూ గివ్ ప్రయారిటీ గాడ్. దేవుని దృష్టిలో దేవునికి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చినావు కాబట్టి దేవుని అక్కర అవసరం ఎరిగినవాడు. ఎలాజకి ఏ విధంగా సమకూర్చాడో అదే విధంగా దేవుడు నీకు సమకూర్చాడు. ఆ విధవరాలను ఏ విధంగా పట్టించుకోడో వాళ్ళలాగా దేవుడు నిన్ను పట్టించుకోడు. మీ కొట్టులో సమయంలో ధాన్యము కలుగుతుంది కాక. అలాగే మరి దేవుడు కొద్ది మాటలు దీవించిన కాక. ఆమేన్.